తెలుగు సినిమా రంగంలో టాప్ కమెడియన్ హీరో అల్లరి నరేష్, యువ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ అరియానా గ్లోరీ, గౌతమి, వెన్నెల కిషోర్ వీరందరూ కలిసి నటించిన సినిమా ఆ ఒక్కటి అడక్కు. అంకం మల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించారు. గతంలో సూపర్ హిట్ టైటిల్తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు సరికొత్తగా అల్లరి నరేష్ చేశారు. మరి 6వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వసూళ్లు వచ్చాయి, 7వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. సమాజంలో పెళ్లి పేరుతో జరుగుతున్న అరాచకాలు, అక్రమాలను పాయింట్గా తీసుకుని కామెడీ చిత్రంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో యువ సీనియర్ నటీనటులు, ప్రతిభావంతులైన టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమా అన్ని ఖర్చులు, ప్రమోషనల్ వ్యయంతో కలిపి సుమారు 25 కోట్ల రూపాయలతో నిర్మించారని అంటున్నారు. అల్లరి నరేష్ చాలా కాలంగా కామెడీ చిత్రాలకు దూరంగా ఉండి ఇలాంటి సినిమాతో వస్తూ ఉండడంతో అందరి దృష్టి పెరిగింది. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ సినిమా దాదాపు 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఆ ఒక్కటి అడక్కు సినిమాకు మంచి ఓపెనింగ్స్తో పాటు బాక్సాఫీస్ జర్నీ అదిరిపోయింది. తొలి రోజు రెస్పెక్టబుల్ కలెక్షన్స్ నమోదు చేసి 2.5 కోట్ల వసూళ్లు తీసుకువస్తే రెండో రోజు అదే జోరుతో 2 కోట్లు తీసుకువచ్చింది. మూడో రోజు కూడా ఈ సినిమాకి 1,70,00,000 మధ్య వసూళ్లు వచ్చాయి. 4వ రోజు 1,50,00,000, 5వ రోజు 1,30,00,000. ఇక 6వ రోజు సుమారు 18% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 1,30,00,000 వరకు వసూళ్లు వచ్చాయి. 7వ రోజు నేడు దాదాపు 16% వరకు ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. 60 లక్షల రూపాయల వరకు వసూళ్లు నేడు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తున్నారు. ఇక వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటివరకు సినిమాకి 60% వరకు వసూళ్లు రీచ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ పెళ్లికాని ప్రసాద్ పాత్రలో అద్భుతంగా నటించారు. వయసు ముదురుతున్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అల్లరి నరేష్ నటించారు. ప్రస్తుతం పెళ్లి అనేది ఓ బర్నింగ్ టాపిక్. ఏళ్లు గడిచినా పెళ్లి కాకపోవడం ఒక సమస్య అయితే, ఈ సమాజానికి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్య. ఈ పాయింట్ ఆధారంగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదన్నట్టుగానే అనిపిస్తోంది. దర్శకుడు పెళ్లిని బిజినెస్గా మార్చేసిన విధానం, పెళ్లి విషయంలో మ్యాట్రిమోనీ సైడ్స్ పాటించే పద్ధతులను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇక ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ జీవించారనే చెప్పాలి. హీరోయిన్ ఫరియా కూడా తన క్యూట్ యాక్టింగ్తో మెప్పించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష తమదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ కామెడీ యాంగిల్తో బాగా నడిచింది. ఇక సెకండ్ హాఫ్ని కూడా కామెడీతో ఆరంభించిన దర్శకుడు సీరియస్ ఇష్యూపై కథని మరలించారు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా బాగుంది.